ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఈ రీతిగా మరొక నూతన ఉదయం ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుటకు, గణపరచుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఆదికాండం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో పరిచయాన్ని పెంచుకుని దేవుని యొక్క వాగ్దానాలు పొంది భక్తి విశ్వాసాల్లో అభివృద్ధి చెందినట్టు మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా దేవునితో సంభాషణ. ఈ అధ్యాయంలో దేవదూతలకు దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, దేవుడు చేయబోయేదాన్ని అబ్రహాముకు తెలియజేయడం, సొదొమ గొమొర్రా విషయంలో వాటి నిమిత్తం అబ్రహాం విజ్ఞాపన చేయడం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా మనకి ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఒకటి ఆతిథ్యం ఇవ్వడం, రెండు విజ్ఞాపన చేయడం. ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. గత దినం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేల మట్టుకు వంగాడంట. 2వ వచనం, నేల మట్టుకు వంగి. అబ్రహాముకి దీనత్వం, అబ్రహాం యొక్క దీనత్వాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభు దీనులను రక్షణతో అలంకరించేవాడు. దీనుల మొర్ర ఆలకించే దేవుడు. వయసులో పెద్దవాడు అబ్రహాం, 99 సంవత్సరాలు. కానీ అబ్రహాము దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. దీనత్వం అనేది చాలా ముఖ్యం. దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. శ్రమల్లో చాలామంది గర్విష్ఠులు అవుతారు. శ్రమల్లో చాలామంది గర్విష్ఠులు అవుతారు. ఎందుకలా? నేను పొందిన శ్రమలు ఎవరు పొందలేదు. నేను ఎన్ని శ్రమలు పడ్డానో తెలుసా? నా శ్రమలు మా సంఘంలో ఎవ్వరు పడలేదు అని శ్రమల తర్వాత శ్రమలు పొందిన వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము వయసులో పెద్దవాడు, 99 సంవత్సరాలు అయినా తండ్రి అని దేవుని ఎదుట దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. శిష్యుడైన పేతురు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రికలో, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి అంటాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి అంటాడు. దేవుడే హెచ్చిస్తాడు తగిన సమయంలో. ఆయన హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. అక్కడ అంటాడు 3వ వచనంలో, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే
ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు. ప్రభువా అంటున్నాడు. నువ్వు నాకు యజమానుడు అయ్యా, నేను నీ దాసుని అంటున్నాడు. చాలామంది రక్షణ పొంది దేవుడిచ్చిన విడుదల పొంది ఇంకా పాపానికి దాసులుగా ఉంటారు, లోకానికి దాసులుగా ఉంటారు, శరీరాశలకు నేత్రాశలకు దాసులైపోతారు, అపవాదికి అనుచరులుగా ఉంటారు. మనం యేసుక్రీస్తుకు దాసులుగా ఉండాలి. నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు. ఆయన మనకు యజమానుడు, ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం, మనం ఆయన దాసులు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా ప్రభు ఎదుట వారికి ఉన్న ఆధిక్యతలు పక్కన పెట్టి ప్రభువుని కనపరిచారు, ప్రభువుని గొప్పవాడుగా ఎంచారు, ప్రభువుని కనపరిచారు. అయితే మన స్థితి ఎలా ఉందో ఒకసారి మనం గమనించుకోవాలి. మనం దీనులుగా ఉన్నామా దేవుని ఎదుట? గర్విష్ఠులుగా ప్రవర్తిస్తున్నామా? దీనత్వం మనలో ఉందా? గర్వం ఉందా? మనం పరీక్షించుకోవాలి. నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. ప్రభువా అని సంబోధిస్తున్నాడు. దేవుని పట్ల మన వైఖరి ఎట్లా ఉందో, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నామా లేదా? కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న కులాన్ని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళకున్న భక్తిని బట్టి చాలామంది గర్వంగా ప్రవర్తిస్తాం, మనం చూస్తూ ఉంటాం. ఎవరిని లెక్క చేయరు, ఎవరితోనూ సమాధానంగా మాట్లాడరు, అందరిని తిడతా ఉంటారు, అందరిని దూషిస్తూ ఉంటారు. చాలామందిని మనం చూస్తాం, ఆ గర్విష్ఠుల్ని. వాళ్ళకున్న ధనం, వాళ్ళకున్న బలం, వాళ్ళకున్నటువంటి కులం, వాళ్ళకున్నటువంటి హోదా, వాళ్ళకున్నటువంటి ఆస్తి అంతస్తులు, వాళ్ళకున్నటువంటి బలగం, అందచందాలు, ఇవి చూసి గర్వపడుతూ ఉంటారు చాలామంది. గర్వపు మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ నోటి వెంబడి. చాలామందిని చూస్తాం అలాంటి వాళ్ళని. గర్వించడానికి మన దగ్గర ఏముందండి? మనం గర్వించడానికి అర్హులమేనా? ఇదంతా ప్రభు వల్ల కలిగింది కాదా? ప్రభు ఇస్తేనే కదా ఇదంతా మనం కలిగి ఉన్నది. ప్రభు ఇస్తేనే కదా. ప్రభు ఇవ్వకుండా ఎలా వచ్చింది నీకు ఇదంతా? నువ్వు గర్వించడానికి నీలో నాలో ఏముంది అసలు? అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలని కదా. అతిశయించడానికి అతిశయ కారణం మనలో లేదు. కాబట్టి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు ప్రభు ఎదుట. మీరెంత హెచ్చిపోయినా, మీరెంత ఉన్నతంగా వాడబడుతున్నా, మీరెంత గొప్పవాళ్ళైనా, లోకరీతిగా మీకు ఎన్ని పలుకుబడులు ఉన్నా, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని దగ్గర తగ్గిపోవాలి. అసలు గర్వించడానికి ఏమీ లేదు, అసలు మనలో ఏమీ లేదు. మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఆయన. అప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి. అబ్రహాముకి 99 సంవత్సరాల వయసు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట? వయసు రీత్యా గొప్పవాడు. ఆలోచన చేయండి. 99 సంవత్సరాల వాడైనటువంటి అబ్రహాము ఎదురు వెళ్ళి సాగిల పడుతున్నాడు ప్రభు ఎదుట. 318 మంది తన సర్వెంట్స్,
318 మంది ఇంట పుట్టి అలవర్చబడిన వారు, అబ్రాహాము ఇంట్లో ఉండగా పుట్టినవారు 318 మంది. భార్యలు, పిల్లలు, ఇంకెంతమంది ఉంటారు వాళ్ళకి? అంటే ఇంట్లో పనిచేసేటువంటి సేవకులే 300 మంది ఉంటే అందరి పని వాళ్ళ ముందు అబ్రహాం పరుగును వెళ్ళడం, సాగిలపడడం, వాళ్ళని లోపలికి తీసుకురావడం, వాళ్ళకి నీళ్లు తెప్పించి ఇవ్వడం, వాళ్ళ కోసం ఆహారం సిద్ధపరచడానికి మందలోకి పరిగెత్తుకుని వెళ్ళాడంట. శారాన్ని పిలిచి 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి, త్వరగా పూరీలు చేయి, అప్పడాలు చేయి, రొట్టెలు చేయి, ఇవే చేయాలి. ఏంటిదంతా? దేవుని పట్ల అతనుకున్నటువంటి అపారమైన ప్రేమ, దేవుని పట్ల అతనుకున్నటువంటి గౌరవం, ఆతిథ్యం ఇచ్చే మనస్సు కలిగిన వాడు కాబట్టి ప్రయాణికులకి ఆ దారిని వెళుతూ వస్తూ ఉన్నటువంటి ప్రయాణికులకు భోజనం పెట్టడానికి మధ్యాహ్నం ఎండవేళ గుడారం వాగిట కూర్చున్నాడు కాబట్టి అనుకోకుండా ప్రభు రావడం అతని ఆశ్చర్యపరిచింది. తెలుసుంటే ముందే సిద్ధపరిచేవాడు కదా. అనుకోని విధంగా ప్రభు రావడం అబ్రహాముని ఆశ్చర్యచకితుని చేసింది. అందుకే అన్నాడు, ఆతిథ్యం చేయ మరవకండి. కొందరు తెలియకకి ఎరగకుండానే అంటున్నాడు. అంటే ఎరగకుండా అంటే అర్థం ఏంటి? వచ్చిన ఆయన దేవుడిని తెలియకుండానే కాదు, ఆయన వస్తాడని తెలియకుండానే. ఆయన వస్తాడని తెలిస్తే మరింత ప్రిపరేషన్లో ఉంటాడు కదా అబ్రహాం. ఆయన వస్తాడని తెలియకుండానే ఒక దినాన్ని ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అదనమాట ఎరుగకనే అంటే అర్థం. అది ఎంత శ్రద్ధ అండి, ఎంత ప్రేమ దేవుని పట్ల. అంత వయసులో తన దగ్గర బోళ్ళంతమంది పనులు ఉన్నారా, చేయండి అని చేస్తారు. అది కాదు కదా అక్కడ. తన ప్రభువే, తను పిలిచినటువంటి ఆయనే 24 సంవత్సరాలు ఈ దేశంలో, పరాయి దేశంలో కాపాడుతూ, పోషిస్తూ, అభివృద్ధి చేస్తూ, ప్రత్యక్షతలు ఇస్తూ, బలపరుస్తూ, విశ్వాసంలో స్థిరపరుస్తూ, ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడే స్వయంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎదుట దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీనత్వం గమనించండి. మనం కూడా ప్రభు ఎదుట దీనులుగా ఉండాలి. దీనత్వం. ప్రభువా, నీ దాసుడిని నేను అంటున్నాడు. అంత గొప్ప ధనవంతుడే దేవుని ఎదుట అంతగా తగ్గించుకుంటే అబ్రహాము కంటే ధనవంతులు మనం ఒకసారి ఆలోచించేయండి. అబ్రహాము కంటే ధనవంతులమా? అబ్రహాము కంటే కూడా ఎక్కువ విశ్వాస వీరులమా? అబ్రహాము కంటే గొప్పవాళ్ళమా మనం? విశ్వాసులకు తండ్రి కదా అతను. ఎన్ని ఆధిక్యతలని అబ్రహాములో గర్వించడానికి, అతిశయించడానికి. కానీ దీనత్వాన్ని కనపరుస్తున్నాడు. అబ్రహాము మనకు మంచి మాదిరి. మనం కూడా దీనులుగా ఉండాలి. రెండవది, వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఆప్ చేస్తున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు, అసలు దాటిపోవద్దు, మీరు వెళ్ళిపోవద్దు దయచేసి అంటున్నాడు. ఒకసారి గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు అని శిష్యులు ఆ మార్గాన్ని వెళుతున్నారు. ఏం చేశాడు వాడు? ఏంటి హడావుడి ఏంటి అని అడిగాడు ఎవరిని. నజరేయుడైన యేసు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు.
లూకా సువార్త 18:35 నుంచి. వాడు త్రోవ పక్కన కూర్చుని గుడ్డివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఏంటి జనసమూహం వెళ్తున్నారేంటి అని అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళుతున్నాడని చెప్పారు. అప్పుడు వాడు అంటాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. ముందు వెళ్తున్నటువంటి వారు ఎందుకు అరుస్తావు అలాగా ఊరుక అని గద్దించారంట. కానీ వాడు మరీ ఎక్కువగా కేకలు వేస్తాడు. యేసు ప్రభు అక్కడ నిలిచిపోయాడు. వాడు నా దగ్గర తీసుకురండి అన్నాడు. ప్రభు అడిగాడు, ఏం కావాలరా నీకు? నేను నీకేం చేయాలనుకున్నా అబ్బాయి? ప్రభు చూపు దయచేయన్నాడు. ప్రభు వాడి విశ్వాసాన్ని బట్టి వాడిని స్వస్థపరచాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయన వెంబడించాడు. పిలిచాడు, మరీ ఎక్కువగా పిలిచాడంట, బిగ్గరగా. ఊరుగా అంటున్నారు వాళ్ళు. అయితే ఏం చేశాడు? మరింత బిగ్గరగా ప్రభు నిలిచిపోయాడు. గెరాసేన దేశంలో దెయ్యాలు పట్టిన వాడిని, శానాన్ని దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిస్తే, ఆ గెరాసేన దేశాన్ని ప్రభు దర్శిస్తే వాళ్ళు ఏమన్నారు? బాబు నీకు నమస్కారం, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయా అంటున్నారు. ప్రభు యెరూషలేమును చూసి దుఃఖపడతాడు. నేను నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు తెలుసుకోలేదు. నీకు ఇవ్వబడిన తరుణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నేడు నాశనానికి సిద్ధంగా ఉన్నావు అని యెరూషలేమును గురించి దుఃఖిస్తాడు ప్రభు. అయితే ఇక్కడ అబ్రహాము ప్రభు అతన్ని దర్శించిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది ప్రభు వారిని దర్శించిన కాలాన్ని పోగొట్టుకుని నిత్య నాశనానికి గురవుతున్నారు. అబ్రహాం అంటాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు కొన్ని తరుణాలు, కొన్ని అవకాశాలు ఇస్తాడు. రక్షణ పొందడానికి తరుణం ఇస్తాడు. ఆ తరుణాన్ని పోగొట్టుకోకుండా తగిన సమయంలో రక్షణ పొందాలి. నువ్వు మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అయితే ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడతావు. అబ్రహాము ప్రభు తను దర్శించినప్పుడు, ప్రభు నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. 4-5 వచనాలు మనం చూస్తే, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు కింద అలసట తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఎందు నిమిత్తం కదా నీ దాసుని దగ్గరికి వచ్చారు మీరు అంటే అన్నాడు. కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరచుకోండి, అలసట తీర్చుకోండి. అబ్రహాము చేసిన విందు సమృద్ధి అయింది. అయినా సరే ఏమన్నాడు? కొంచెం ఆహారం తీసుకొస్తానంటే. సమృద్ధిగానే చేశాడు, కొంచెమే అంటున్నాడు. ఈ అనుభవం చాలా శ్రేష్టమైనది. దావీదు కూడా దేవుని మందిర నిర్మాణం కొరకు ఎన్నో వస్తువులను సమకూర్చాడు. వెండి పనికి కావాల్సిన వెండిని, బంగారపు పనికి కావాల్సిన బంగారాన్ని, ఇత్తడి పనికి కావాల్సిన ఇత్తడిని, ఇనుప పనికి కావాల్సిన ఇనుముని, కర్ర పనికి కావాల్సిన కర్రని, రాళ్లను, చెక్కుడు రాళ్లను, వివిధ వర్ణాలు కలిగినటువంటి రాళ్లను, రత్నాలని,
పాలరాతిని విశేషంగా సంపాదించాడంట. విశేషంగా సంపాదించాడు. అతడు దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత ఇవన్నీ సంపాదించాడు. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ సమకూర్చడమే కాకుండా తన సొంతదైనటువంటి దాంట్లోంచి కూడా కొంత ఇచ్చాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. నాలుగో వచనం 29:4. గదుల గోడల రేకుమూతకును, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు వివిధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారాన్ని, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇస్తున్నాను. ఇదంతా సొంతదే. 3వ వచనం ఆఖరి లైన్లో, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తాను. అంటే 6,000 మణుగుల బంగారాన్ని ఇచ్చాడంట. ఎంతంటే 6,000 మణుగులు. మణుగు అంటే 11 కేజీలు 400 అనుకుంటా బహుశా. 6,000 ఇంటూ 11 కేజీలు లెక్క పెట్టుకోండి. 11 కేజీలు 400, 6,000 ఇంటూ 11.4 కేజీలు అయ్యి. ఇంచుమించు 60,000. 60,000 కాసులు కాదు, 60,000 కేజీలు. లెక్క పెట్టండి. మీరు లెక్కలు తెలిసి, మీకు బంగారం రేటు తెలుసు, ఆడవాళ్ళకి బాగా తెలుసు బంగారం రేటు. లెక్కటండి ఎంత అవుద్దు. 14,000 మణుగుల పుటం వేయబడిన వెండి అంట. మళ్ళీ చూడండి, 14,000 వెండి, 14,000 మణుగులు. మణుగు అంటే 8 వీసల కోసం. వీస అంటే కేజీ 400 అనుకుంటా. ఆ లెక్క పెట్టుకోండి. గమనించండి. నేను ఇస్తున్నాను అంటాడు. ఇస్తున్నానని అంటాడు ప్రార్థన చేస్తూ. 13-14 వచనం. దేవా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:13-14. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభావం కలిగిన నీ నామాన్ని కొనియాడుతున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపాడను, నా జనులు ఎంత మాత్రపారు. సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. నీ స్వసంపాద్యములో కొంత మేమిచ్చింది కొంతే అంటున్నా. మేమిచ్చింది కొంతే. అబ్రహాము కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తీసుకొస్తాను, కొంచెం కాదు, సమృద్ధిగానే ఇచ్చాడు. అబ్రహాము చేసిన విందు సమృద్ధి అయినది, అయినా కొంచెమే అంటున్నాడు. దావీదు కూడా ఇచ్చింది వెండి బంగారాలు చాలా ఎక్కువ. ఇప్పటికే చాలామంది లెక్కలేసి నూరెళ్ళబెట్టి ఉంటారు. దావీదు దేవుని కోసం ఇచ్చింది లెక్కబెట్టి. కానీ ఏమన్నాడు? నీ స్వసంపాద్యంలో, అంటే నువ్వు మాకు ఇచ్చావు.
ఈ సామర్థ్యాన్ని, ఈ బలాన్ని, ఈ వెండిని, బంగారాన్ని, ఈ సమస్తాన్ని నువ్వు మాకు ఇచ్చావు. నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో కొంత అది సింపుల్గా మేము ఇస్తున్నాం అంటారు. చాలామంది భక్తులు తాము ఎంత ఇచ్చినా సరే తాము దేవుడికి ఇచ్చింది కొంచెమే అని తలుస్తారు. మరికొందరు కొంత ఇచ్చి అబ్బో మా అంత గొప్పవాళ్ళు లేరని మిరిసిపోతూ ఉంటారు. చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అబ్రహాం పద్ధతి మంచిదే కదా చెప్పండి? అబ్రహాం పద్ధతి చాలా మంచిది. అది మన జీవితాలకు ప్రయోజనకరమైనది. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనకి ఈ మనసు ఉండాలి. అయ్య బాబా ఇంత ఇచ్చేయాలా అనే మనసు ఉంటే నువ్వు ఎప్పుడు దేవునికి ఇవ్వలేవు. కొంచెమే కదా అనే మనసు ఉంటేనే నువ్వు ప్రభుకి ధారాళంగా ఇవ్వగలవు. మేము కొంచెం అంటున్నాడు, కొంచెం. అబ్రహాం విందు సమృద్ధి అయినది, కానీ మేము వచ్చింది చాలా తక్కువ. గమనించండి, నేటి దినాల్లో పేరు కోసం, ఘనత కోసం, గొప్పతనం కోసం ప్రభుకి ఇచ్చేవాడు మనకు కనబడతా ఉంటారు. పేరు కోసం. అందుకే చాలా మందిరాల్లో వస్తువుల మీద అన్నీ కూడా మనుషుల పేర్లే, గోడల మీద మనుషుల పేర్లే, వస్తువుల మీద మనుషుల పేర్లే. ఆలోచించండి. ఇప్పుడు గమనించండి, కొంచెం అంటున్నాడు. ఇంకా తర్వాతది అక్కడ వాళ్ళు అంటారు 6వ వచనంలో, 5వ వచనం ఆఖరిలో, నీవు చెప్పినట్లు చెయ్యి అని అన్నారు. నువ్వు చెప్పినట్లు చేయమన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో అబ్రహాం యోగ్యుడిగా, నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు కాబట్టి ఓకే నువ్వు అనుకున్నట్టు చెయ్యి అంటున్నారు వాడు. నువ్వు అనుకున్నట్టే చెయ్యి. అబ్రహాం యోగ్యుడిగా, నమ్మకస్తుడుగా వాళ్ళ దృష్టికి ఉంది. అందుకే నువ్వు చెప్పినట్టు చెయ్యి అన్నారు. కాబట్టి అబ్రహాం త్వరగా వెళ్ళి శారాతో నువ్వు రొట్టెలు చేయమని చెప్పాడు. తన మందలోనికి పరిగెత్తుకు వెళ్ళాడు. చూడండి, పరిచర్య చేయడంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో మాదిరి, ఎంతో శ్రద్ధాభక్తులు కలిగిన వారు, ఎంతో మాదిరి కలిగిన వారు, ఎంతో శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారు. కాబట్టి పరిచర్య చేయటంలో మనం కూడా అబ్రహాం వలె, శారా వలె మాదిరికరమైన శ్రద్ధాభక్తులతో కూడినటువంటి పరిచర్య మనం చేయాలి. ఇక్కడ అబ్రహాము 7వ వచనంలో అవి త్వరగా సిద్ధపరిచాడు. 8వ వచనంలో వెన్నను, పాలను సిద్ధం చేయించినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎదురుపెట్టి వాళ్ళ భోజనం చేస్తూ ఉండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలబడి ఉన్నాడంట. ఇతను చేసే పరిచర్య దేన మనసుతో, వినయ భయభక్తులతో, స్వార్థం లేకుండా, మెప్పు కొరకు కాకుండా, సణుక్కోకుండా పరిచర్య చేస్తాడు. ఆలోచన చేయండి. ఎండవేళ గుడారపు వాకిట కూర్చున్నాడంటే, ఎండవేళ అంటే అన్ని భోజన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి కూర్చున్నారు ఎండవేళ. ఆ టైంలో రావడం అనేది, ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం భోజనం అందరూ చేసేసిన తర్వాత అన్నీ కడిగేసి బోర్లు చేసిన తర్వాత ఎవరైనా వచ్చారనుకో,
ఎలా ఉంటుంది మీకు? అప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి, అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేయాలి? భోజనం సిద్ధం చేయాలి. ఆడవాళ్ళ పరిస్థితి చూడాలి. అప్పుడు ఎలా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి? గమనించండి. దేవుని బిడ్డల, మనం గమనించాల్సిన విషయం, వాళ్ళు సణుక్కోకుండా, స్వార్థం లేకుండా, మెప్పు కొరకు కాకుండా, వినయ భయభక్తులతో, దేన మనస్సుతో వాళ్ళు పరిచర్య చేస్తారు. పరిచర్య కొంతమంది 3 రకాలుగా చేస్తారు. 3 రకాలుగా. ఒకటి, మేము పరిచర్య చేస్తేనా వాళ్ళంతమంది సేవకులు మా ఇంటికి వస్తూ ఉంటారు, మాకు సేవకులు అంటే చాలా ఇష్టం, సేవకులు మా ఇంటికే వస్తారు, మేమే పెద్దలం, మేము ముఖ్యులం, మాకు ఎక్కువ కానుతుంటారు తెలుసా మా మందిరంలో. ఎందుకో తెలుసా? మేము పరిచయం చేస్తాం, మేమే గొప్ప తెలుసా అన్నట్టుగా చేస్తారు చాలామంది. వాళ్ళకి ప్రభు దగ్గర ఫలితం శూన్యం. రెండవ రకం, సణుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తారు. పరిచయం మేమే చేస్తున్నాం, ఎవ్వరు తోడ్పడరు, ఎవ్వరు రారు, అసలు ఎవ్వరూ సహకరించరు, మాకు మేమే చేయాలి, ఎంతసేపు కూడా చేయలేక సత్తన. విసుక్కుంటూ గొనుక్కుంటూ సణుక్కుంటూ కొంతమంది పరిచయం చేస్తాడు. దీనికి కూడా ఫలితం దేవుని దగ్గర శూన్యం. మరికొంతమంది ప్రేమతో కూడిన పరిచయం చేస్తారు. ఇది దేవుడి పని, ఇది దేవుడు నాకు అప్పగించాడు, నా ప్రభువుకు నేను నమ్మకంగా పనిచేయాలి, ఇది నా సొంత పని, నేను దేవుడు నాకు అప్పగించిన పని నేను శ్రద్ధగా చేయాలి అనే ఉద్దేశంతో పరిచయం చేస్తారు. ఇప్పుడు గమనించండి, మనం ఎలా చేస్తాం పరిచర్య? ఈ 3 రకాల్లో ఎవరికైనా ప్రభునామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో మనం ఫలాన్ని పోగొట్టుకోమంటాం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, ప్రభు దగ్గర గొప్ప ఫలితం ఉంటుంది. మత్తయి సువార్త 25:40 మత్తయి సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల లోకానికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిగా ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరిని అయి ఉంటేనే బట్టలు ఇచ్చారు, రోగిని అయి ఉంటేనే చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నా ఎద్దకు వచ్చారు. అప్పుడు నీతిమంతులు అడుగుతారండి, ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు చేసావు ఇవన్నీ? మేము ఎప్పుడు నీకు ఆకలిగా ఉండి చూసి ఆహారం ఇచ్చాం, దప్పికొని ఉండి చూసి దాహానికి ఇచ్చాం, పరదేశమై ఉండి చూసి నేను చేర్చుకున్నాం, దిగంబరి ఉండి చూసి బట్టలు ఇచ్చాం, రోగి ఉండి ఎప్పుడు చూసి మేము మిమ్మల్ని దర్శించాం, చెరసాల్లో ఉండడం చూసి నీ దగ్గరికి ఎప్పుడు వచ్చాం అని అడుగుతారంట. ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే అంటాడు ప్రభు. పరిచర్య శ్రద్ధగా చేయాలండి, పరిచర్య శ్రద్ధగా చేయాలి. పేతురు గారు అంటాడు కదా పత్రికలో 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. సణుగుకోకుండా ఆతిథ్యం చేయండి. కాబట్టి వినయ భయభక్తులతో పరిచర్య చేయడం ప్రయోజనకరం. ఇక్కడ అబ్రహాము ఎంతో జాగ్రత్తగా నిలబడి ఉన్నాడు, అక్కడ వడ్డించే పనిలో ఉన్నాడు, అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ క్రమం చాలా మంచిది. పురుషులకు పురుషుడైన అబ్రహాము వడ్డిస్తున్నాడు.
అక్కడ శ్రద్ధగా నిలబడి ఉన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నాడు. కొంతమంది వడ్డించేసి వెళ్ళిపోతారు, మళ్ళీ పిలిస్తేనే కానీ రాదు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ ఉండాలి, చురుకుతనం ఉండాలి. కొంతమంది భోజనాలు వడ్డించే విషయంలో చూడండి, ఏంటో అలా నుంచుని ఉంటారు. అడిగితేనే కానీ అన్నీ అడుక్కోవాలి. బాబు సాంబారే, పచ్చడి, లేదా అదే ఇదే అని అడగాలి. ఈ రోజుల్లో చూడండి, కొంతమంది పట్టుమని 10 మందికి అడగకుండా వడ్డించలేదు. 10 మందికి 10 మందికి అంటే 2-3కే అడగకుండా వడ్డించలేరు. పరిచర్య చేసే విధానం కూడా నేర్చుకోవాలి, మనం చురుగ్గా ఉండాలి. పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యం తెలుసా. పరిచర్య దేవుడు మనకిచ్చిన వరంగా ఎంచుకోవాలి మనం. అది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా. అది ఎన్ని ఆశీర్వాదాలు తెచ్చిపడద్దో మనకు, ఎన్ని ఆశీర్వాదాలు తెచ్చిపడద్దు. ఎంత గొప్ప ఉన్నత స్థితిని మనకు కలగజేస్తుందో తెలుసా పరిచర్య. నువ్వు పరిచర్యను ప్రేమిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది దేవుని పరిచర్య, మనుషులకు చేసేది కాదు. అది దేవుని పని. అది దేవుని పని అని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతావు. అది కనబడవు నీకు, అవి నీకు కనబడవు. ఆలోచన చేయండి. పరిచర్య చేసి 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 మానేసిన వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదాలు మానేసాక ఉండవు. చూసుకొని కావాలంటే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి, కుటుంబాలు తల్లకిందలైపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, జరగాల్సిన కార్యాలు జరగవు. ఒకప్పుడు పరిచర్యలు ఎంత నమ్మకంగా చురుగ్గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు పరిచర్య చేయడంలో మందగించిపోయారు. ఈ 6 నెలలు కూడా నేను చెప్పట్లా, ఈ 6 నెలల గురించి నేను మాట్లాడట్లా. ఈ 6 నెలల గురించి, ఈ 6 నెలలు ఎవరికీ చేయడానికి లేదు పరిచర్య. అప్పుడు గమనించండి, పరిచర్య చేయడం, దేవుని మందిర పరిచర్య చేయడం, దేవుని పరిచర్య చేయడం అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి, గొప్ప భాగ్యంగా. ఆలోచించండి. పరిచర్య చేసేది గొప్ప భాగ్యం. నువ్వు పరిచర్య చేస్తే దేవుడు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు ఎవరికి రుణపడి ఉండడం. మనం ఇచ్చేది కొద్దిగా అయినా, మనం చేసే పని చిన్నదైనా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని, ఆధిక్యతలను ఇస్తాడు, ఆధిక్యతలు ఇస్తాడు. కాబట్టి అబ్రహాము పరిచర్య చేస్తున్నాడు. అబ్రహాము ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. వృద్ధుడైన పెద్దవాడైన అబ్రహామే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే, అబ్రహాముతో పోల్చుకుంటే మనమంతా, ఆయన మనకు చక్కని మాదిరి కదా. ఆయన మాదిరిని మనం పోలే. మనం కూడా దేవుని ఎదుట ఆయన పరిచర్యలో ఈ రీతిగా కొనసాగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించడం కాదు. ప్రార్థన చేసుకుందాం.